ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః హిరణ్యవాహవే హిరణ్యరూపాయ హిరణ్యపతే అంబికాపతే పుష్పపతే నమో నమః జయ గురు దత్తాత్రేయ నమ ఐం సరస్వత్యై నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనం ఈ యొక్క గోచారరీత్యా విశ్వవసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచారరీత్యలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు యొక్క స్థితిగతి అంతా కూడా గోచారరీత్యా ఏ రకంగా ఉంది. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచారరీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో మారడం అనేది మనం మే నెల మాసంలో 18వ తారీఖు రోజున జరిగిందనమాట. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వరకు ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపారం అభివృద్ధి మీద అయినా కానీ రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. వాటి దోష పరిహారతం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, గోచారరీత్యా రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం, ఇక్కడ కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం, ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షంతో ధనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి, ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరూ కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రధానంగా అందరికీ కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది. కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశావింశతి దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం, పరిహారం తత్పరిహార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు. కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం, ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు, ప్రధానంగా ఉగ్రగ్రహాలు, మహా తేజవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి. వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు. ఏ గ్రహంతో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళిచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం, ఈ పాపగ్రహాలుగా ఉండడం, ఛాయాగ్రహాలుగా ఉండడం, ప్రధానంగా సూర్య చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు, గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం, మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయం ఇచ్చే గ్రహంగా మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలు, నవగ్రహాలు శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి అష్టేష్ ప్రవృత్తి కలగడానికి, ఐశ్వర్య యోగ్యం కలగడానికి, ధనాదాయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు. ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి అంతా కూడా కేతు కారణమవుతాడు.
భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా, శ్రద్ధ కలిగే విధంగా, భక్తి భావన కలిగే విధంగా, పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణమవుతాడు. ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహారత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. మీనరాశి జాతకులు అంతా కూడా విశేషంగా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అంతా కూడా రాహుకేతు అంతా కూడా సంచారం వరకు ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే మీనరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఇక్కడ కుంభరాశిలో రాహు సంచారం చేయడం, జ్యేష్ఠ మాసంలో అంతా కూడా ఇక్కడ అంగారకుడు అంతా కూడా సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం వల్ల ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమైన యోగ ఫలితాలు ఇస్తూ ఉంటుంది, పుణ్య ఫలితాలు ఇస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా యోగప్రాయంగా ఉంటుంది. మీకంతా కూడా పుణ్యక్షేత్రంలో భాగంగా మోపీదేవి క్షేత్రానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామి వారి పుణ్యక్షేత్రాన్ని అంతా కూడా వీక్షించండి, దర్శనాన్ని పొందండి. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. తద్వారా మీరంతా కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటుంటారో అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చన, అభిషేకం చేసుకోవడం వల్ల, అన్నదాన కార్యక్రమం చేసుకోవడం వల్ల, అమ్మవారికి నూతన వస్త్ర సమర్పణ అంతా కూడా చేయడం వల్ల మహాలక్ష్మి పుణ్యక్షేత్రం అంతా కూడా శక్తివంతమైన క్షేత్రం, మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీరంతా కూడా మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కావున తైలాభిషేకం మీనరాశి జాతకులకంతా కూడా విశేషంగా గోచారీత్యా జ్యేష్ఠ మాసంలో రాహుకేతు యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, పరిహారాలంతా కూడా ఏమి ఆచరిస్తే కనుక మంచి రాజయోగం సిద్ధిస్తుంది, వ్యాపారం అభివృద్ధి బదుల్లో పయనిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతువులంతా కూడా రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, జ్యేష్ఠ మాసంలో విశేషంగా అంగారకుడు నీచ స్థానం నుంచి బయటపడి సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, ఇటువంటి మిశ్రమైన ఫలితాలంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ వ్యయ స్థానంలో అంతా కూడా రాహు సంచారం చేయడం ప్రధానంగా అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ జన్మస్థ శని దోషం ప్రధానంగా విశేషంగా మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం 2వ దశలో ఉంది. కావున శనీశ్వరుడు ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, కాలభైరవ స్వామి వారికి విశేషంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి ధనాదాయం పెరిగి ఐశ్వర్యయోగం అంతా కూడా సిద్ధించడానికి, సమయానికి డబ్బు అందడానికి అవకాశం ఉంటుంది. శ్రమతో కూడిన సంపద అంతా కూడా ఈ మాసం అంతా కూడా మీనరాశి వాళ్ళకి విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంగారకుడు అంతా కూడా కేతుతో పాటు కలిసి ఉన్నాడు. కావున మిత్రస్థానాధిపతి అయిన ఇక్కడ అంగారకుడు అంతా కూడా మిత్రాధిపతి అయిన అంగారకుడు అంతా కూడా కేతుతో పాటు పాపగ్రహంతో కలిసి ఉండడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. అంగారకుడు ప్రీతికరంగా కందులు కానీ కందిపప్పు కానీ ఎరుపు రంగు గుడ్డలో కట్టేసి ఆ బ్రాహ్మణునికంతా కూడా మంగళవారం మంగళహోరలో అంతా కూడా దానం చేసుకోవడం వల్ల, దానిమ్మ పళ్ళు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల కానీ, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల కానీ మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలు చేసుకోవడం మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. విశేషంగా ఎవరైతే గణపతికంతా కూడా ఉండ్రాళ్ళు నివేదన చేస్తూ ఉంటారో గణపతికి ప్రీతికరంగా పంచామృత అభిషేకం అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల, మీకంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఆటంకాలు విఘ్నాలంతా కూడా తొలగిపోయి వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల మంచి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. శ్రమతో కూడిన సంపాదన, సమయానికి అంతా కూడా డబ్బు అందడం యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా సుగమంగా ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక రుణ బాధలు, అకాల కష్టాల నుంచి ఉన్నారో మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేయించుకోండి. తద్వారా విశేషమైన పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి. గానగాపురం ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఉండే సర్పాలకంతా కూడా నాగేంద్ర స్వామి వారికంతా కూడా చెమ్మిలి నివేదన చేయడం వల్ల, సర్పసూక్త పారాయణం చేసుకోవడం వల్ల, మానసదేవి అష్టోత్తర నామాలు ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల అఖండ రాజయోగము ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరిస్తారో, నియమాలు పాటిస్తూ శనివారం రోజున మాత్రమే తాకి దండం పెట్టుకోవాలి. మిగతా రోజుల్లో ఆ వృక్షరాజానికి అంతా కూడా తాకి దండం పెట్టుకోకూడదు, ముట్టుకోకూడదు అనమాట. ఇటువంటి పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల 2 బిందెల నీళ్ళంతా కూడా వృక్షరాజానికి సమర్పించి ఆ బెల్లం అంతా కూడా గుడం అని చెప్పేసి అంటారు, చూర్ణంలాగా చేసి చెట్టు మొదట్లో పెట్టడం వల్ల చీమలకంతా కూడా ఆహారంగా ఉంటుంది. పశుపక్షాదులకంతా కూడా చీమలకు కానీ, పిచ్చుకలకు కానీ, పావురాలకు కానీ, విశేషంగా చిలకలకైనా కానీ ఆహార నిమిత్తం అంతా కూడా పండో ఫలమో ఏదో ఒకటి
ఏదన్నా కానీ ఆహారం పెట్టడం వల్ల ప్రధానంగా కుక్కలకంతా కూడా శునకాలకంతా కూడా నల్ల కుక్కలకైనా కానీ చపాతీలు పెట్టడం వల్ల కాలభైరవ స్వరూపంగా భావించి గారెలు పెట్టడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ విశేషంగా మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకోండి, ధనాదాయం పెరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి సహస్రనామ పట్నం అంతా కూడా వినడం చదవడం కానీ చేయించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అఖండమైన ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. జయ గురు దత్తాత్రేయ.